కాంగ్రెస్ పార్టీ అనేది ఏ విధంగా అనేది సాగరం అంటే మాకు హక్కును చేర్చుకొని నన్ను ఒక మున్సిపల్ చైర్మన్గా నిలబెట్టి అందరి సహకారంతో ఈరోజు నేను ఈ స్థాయికి ఉన్నానంటే అది మన ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి సహకారంతో, అలాగే చిన్నారెడ్డి గారి సహకారంతో, అలాగే మన జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి గారి సహకారంతో ఈరోజు నేను ఒక పొజిషన్లో ఉన్నాను. నేను ఏనాడుగా ఎప్పుడు ఎవరిని కించపరచలేదు. అదేవిధంగా మనకు అవకాశాలు అనేది ఆ భగవంతుడు ఏ విధంగా కలిగిస్తాడని చెప్పి మనం ఆలోచన చేసుకోవాలి, కానీ తొందరపాటు నిర్ణయాలు వద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసిమెట్టుగా ఉండి ఏమున్నా కానీ లోపల ఇంట్లో మాట్లాడుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బహిర్గతంగా చేస్తే ఏమైందంటే ఇది ఒకరి మీద కాదు అందరి మీద కూలుతుంది. కాబట్టి మనం జనాల మధ్యలో ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండి మనం నిరూపించుకోవాలి. లోపల కూడా బిల్లు రాకపోతే మా ఎమ్మెల్యే గారు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ బిల్లు తిరుపతి సాగర్ గారు అంటే ఒకసారి ఆలోచించండి. మా ఎమ్మెల్యే గారు కుట్ర మనిషి కాదు, ఎవరైనా సరే అతన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తారు. అదేవిధంగా చిన్నారెడ్డి గారు కూడా అప్పుడు నేను కానీ చిన్న జనార్దనకు కానీ అవకాశం కల్పించాలి. వాస్తవంగా పట్టణాధ్యక్షుడు పదవి చిన్న జనార్దన నేను చెప్పిన అన్న నాకు ఇవ్వకున్నా సరే చిన్న జనార్దన ఇవ్వ అని చెప్పి అప్పుడు బ్రహ్మానికి ఇవ్వాలి. వాస్తవంగా బ్రహ్మ ఉందంటే బ్రహ్మమే ఉండి చంద్రకి ఇవ్వండి అని చెప్పి అప్పుడు కూడా నాకు కానీ చిన్న జనార్దన్ కానీ తగ్గే అవకాశం ఇవ్వకుండా అతనికి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఇంత పెద్ద అవకాశాలు తీసుకొని మరి ఇవన్నీ చేసుకుంటే ఏదో నాకు రాలేదు కదా అంటే ఇప్పుడు వాస్తవంగా హైకమాండ్ ఏం చెప్పిందంటే జెంట్స్ ఉన్న స్థానాలు జెంట్సే నిలబడాలి, లేడీస్ ఉన్న స్థానాలు లేడీసే నిలబడాలి అని చెప్పి గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు బీసీలకు గురించి మాట్లాడే ముందు మరి ఎంత రిజర్వేషన్ శాతం ఇచ్చిన దానిపైన వారు పూర్తి అవగాహన మాట్లాడినట్టే బాగుండేది. గతంలో 33% స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ ఉన్నట్లయితే కేసీఆర్ గారు వచ్చి దాన్ని మున్సిపాలిటీలో 27% తగ్గించడం జరిగింది. తర్వాత ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి బీసీలకు పెద్దపీట వేసి 32% రిజర్వేషన్ ఇచ్చి దాంతోపాటుగా మళ్ళీ జనరల్ సీట్లో కూడా బీసీలకు మరి సీట్లు కేటాయించడం జరిగింది. మరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని మా గౌరవ ఎమ్మెల్యే గారిని మరి అనుచితంగా మాట్లాడడం సమంజసం కాదు. మీరు ఏదైతే సాగర సంఘం సంబంధించిన కమిటీకి సంబంధించిన వ్యక్తుల గురించి మాట్లాడండి, కానీ మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మా పార్టీ గురించి కానీ మీరు మాట్లాడినట్టే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా సందర్భంగా మరియు ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ చందర్ గారు మాట్లాడుతున్నటువంటి ఈ దూషణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లమైన మేము నాయకులైనటువంటి అందరూ అన్ని కమ్యూనిటీలు ఖండిస్తున్నాం ఉత్తకంఠం. దానికి ప్రతి వ్యక్తి సమాజంలో ప్రతి వ్యక్తికి ఒక క్యారెక్టర్ అంటే ఇది ఉంటుంది. ఆ క్యారెక్టర్ మీదనే వ్యక్తి జీవన విధానం ఆధారపడి ఉంటుంది. తాను చెడు చేస్తే సమాజం తన చెడే రిసీవ్ అవుతుంది, ఆయన మంచి చేస్తే మంచిగా రిసీవ్ అవుతుంది. ఆ క్రమంలో తాను దోపుకున్న గుంతలా తాను పడి నన్ను ఎమ్మెల్యే మేఘారెడ్డి దొబ్బిండు, లేకపోతే శివసేనారెడ్డి దొబ్బిండు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ దొబ్బింది, చిన్నారెడ్డి దొబ్బిండు అని మంది మీద నిందలేయడం ఎంతవరకు? కౌన్సిలర్లు అందరూ అంటున్నారు ఎవరికి రాజకీయ పరిజ్ఞానం లేదు, నీ భార్యకు ఒక్కదే అనుకున్నారు. నా భార్య 1990లో చిన్నారెడ్డి గారికి ఇల్లు తిరిగింది, 2014లో తిరిగింది, 2009లో తిరిగింది, 2014లో తిరిగింది, 2018 తిరిగింది. మొన్న మేఘారెడ్డి గారికి నువ్వు టౌన్ ప్రెసిడెంట్ కదబ్బా, నువ్వు టౌన్ ప్రెసిడెంట్. నేను వనపర్తిలో అందరూ ఎంతోమంది ముగ్గులా వేలేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభిమానించే వాళ్ళు. నీ నాయకత్వంలో ఇక్కడ ప్రచారం సవ్యంగా జరగలేదు. నా భార్య 29వ వాళ్ళ నాతో కొట్లాడి 30,000 తీసుకొని మేఘారెడ్డి గారి భార్య కూడా వచ్చింది. నీ యొక్క అసమర్థత ప్రచారం జరిగింది తెలుసా? మొన్న నా భార్య ఫస్ట్ వనపర్తిలో ప్రచారం చేసిన తర్వాతనే వనపర్తి అన్ని బాటల ప్రచారం స్టార్ట్ అయింది. ఎందుకు నీవు మళ్ళా లోపాభయిష్టంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలనే భావనతోనే ఆ రోజు చైర్మన్కి ఏ విధంగా డబ్బులు తీసుకున్నావో మొన్న కూడా ఏమైనా డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయకుండా స్తబ్దత ఉన్నావు తెలుసా? నీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే నీవు మేఘారెడ్డి నామినేషన్ వేసిన రోజు ఏడున్నావు తెలుసా? లేవు. అదే మేఘారెడ్డి నామినేషన్ వేసిన తర్వాత చిన్నారెడ్డి గారి ఇంత ముందా ఆ బాలాజీ అనే వ్యక్తి
అసభ్యంగా మాట్లాడుతుంటే ఒక టౌన్ ప్రెసిడెంట్ ఉన్నావు ఓదార్చలే నువ్వు. ఇంకా ఆయన రెచ్చగొట్టి ఆయన తిట్టించినావు. ఎప్పుడు వచ్చినావు? 21వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా పాలిటెక్నిక్ వస్తే ఆ రోజు వచ్చినావు. నువ్వు ఊకేం రాలేదు. ఇప్పుడు నాతో లిస్ట్ ఉంది. నువ్వు టౌన్ ప్రెసిడెంట్గా మొబిలైజేషన్ నువ్వేం చేయలే, మేఘారెడ్డి గారే చేసుకున్నావు. అన్ని వాళ్ళ 20 లక్షలు నువ్వు కాజేసి వచ్చినావు. నీ ఒక నీతి నిజాయితీ. మేము ఒకటే చెప్తున్నా ఇక్కడ అందరికీ, మేము మా గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, మా గౌరవ డిసిసి గారికి చెప్తున్నా, మా చిన్నారెడ్డి గారికి చెప్తున్నా, నిన్ను పార్టీలో ఉంచితే మేమందరం కూడా పార్టీకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాను. నేను చెప్తున్నా బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఎమ్మెల్యే గారిని బ్లాక్మెయిల్ చేసి నీ ఎన్ని డబ్బులు తీసుకున్నావు నీవు నీ అంతరాత్మంగా ఒప్పుకో. మీ భగీరథను ముందర ఒప్పుకుంటా, మన ఎక్కడ దేవాలయం ముందర అడుగడుగునా మన లాల్ బహదూర్ స్టేడియంలో 1 year సెలబ్రేషన్ జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు మేమందరం ఇక్కడ ఉండాలి, అందరూ ఆర్టీసీ బస్సులు ఎక్కిపోయినాం. నీవు ఎమ్మెల్యే గారిని డబ్బులు ఇవ్వలేదు అనే ఉద్దేశంతో నీవు కొంతమందిని ఆకట్టుకొని నీవు ఆ ప్రోగ్రాంకే రాలి. నీకు పార్టీ మీద ఏమి అభిమానం ఉంది చెప్పు. నీ బ్లాక్మెయిల్ ఎంతసేపు ఉన్నా డబ్బులు 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 డబ్బులు. నీవు గౌరవ ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి గారు నీకెంతో సముచితమైన స్థానం ఇచ్చారు, కానీ నీవు అది నిలబెట్టుకోలేదు. ఇగో మా కదిరరాములు యాదవ్ గారు చెప్పినట్లు వాళ్ళు ఎంతో డబ్బు పెట్టారు, నీ ₹1 పెట్టలేదు. ఈరోజు ఎమ్మెల్యే మేఘారెడ్డి లేకపోతే నీ వనపర్తిలో నీవు దొరకో. వాస్తవంగా చెప్తున్నా, మేము ఒకటే ఖబర్దార్ నీ రాష్ట్ర అధ్యక్షుని కూడా చెప్తున్నా, బేషరతుగా మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడ ఉన్నా ఆయనను పోయి ఆయన ఇంటి దగ్గర మేమందరం ముట్టడిస్తాము. ఖబర్దార్ రాష్ట్ర అధ్యక్షుడు గారు, మీరు హైదరాబాద్లో స్టేట్మెంట్ ఇస్తావా, వనపర్తిలో ఇస్తావా? నువ్వు చందర్ గారికి వకాలత్ ఏ విధంగా వలికినావో ఏది తెలుసుకోకుండా నీకు విజ్ఞత ఉంటే వనపర్తిలో ఇక్కడ ఆ యొక్క సామాజిక వర్గం వాళ్ళతో ఒకసారి సమీక్ష చేసుకొని పెట్టేది ఉండే. ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికల అయిన తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో రాష్ట్ర పార్టీ నిర్ణయం ప్రకారం జరిగింది. రాష్ట్ర పార్టీ ఏదైతే నిర్ణయించిందో పార్టీకి వెళ్ళి గెలిచినటువంటి కౌన్సిలర్లు కట్టుబడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ విధంగా కాకుండా పార్టీకి వ్యతిరేకమైనటువంటి మాటలు చర్యలు తీసుకోవడం చీల చందర్ గారికి తగదు. ఇది ఎందుకంటే మేఘారెడ్డి అన్న గారు జనరల్ స్థానంలో కూడా బీసీలకు అవకాశం ఇచ్చింది. మా భార్య ఏదో ఎగ్జాంపుల్, అది జనరల్ స్థానంలో బీసీలకు అవకాశం ఇచ్చింది. అట్లా అనేక వార్డుల్లో జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు అవకాశం ఇచ్చిండు. 32 వార్డుల్లో 33లో 32 వార్డుల్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చింది. మరి ఈ విధంగా మేఘారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి నిర్ణయం తీసుకొని టికెట్లు ఇచ్చారు. అందరూ ఏకాభిప్రాయంతో టికెట్లు ఇచ్చారు. కానీ ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడము మేఘారెడ్డి అన్న పైన, తర్వాత శివసేన రెడ్డి అన్న పైన, చిన్నారెడ్డి గారి పైన ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం మేము తీవ్రంగా ఒక బీసీ నాయకునిగా ఖండిస్తూ ఉన్నాం. పార్టీ నిర్ణయమే శిరోధార్యం. ఇక్కడ ఎవరైతే